Mostly they have the 10,000. So the main program of this program that पर्यावरण స్టార్ట్ చేయండి. ప్రజా నేను పర్యావరణ సంరక్షిస్తాను, నీటిని వృధా చేయను, పర్యావరణ పరిరక్షణకు బాధ్యతను మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేస్తాం. సో దాని సందర్భంగా ఈరోజు మరి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో దాని గురించి అందరూ జిల్లా అధికారులకి తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, తర్వాత నిన్న నేను కూడా అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి
వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ప్రత్యేకంగా దీంట్లో మన జిల్లాలో మీ అందరికీ తెలుసు దట్ వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 46% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా ఇన్ ద డిస్ట్రిక్ట్. సో దాని సందర్భంగా మన డిస్ట్రిక్ట్లో ఏవైతే మెయిన్ ఫారెస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయో లైక్ దేర్ ఆర్ ఫ్యూ అర్బన్ పార్క్స్, సో అక్కడ కూడా మనం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ ప్లాస్టిక్ లిటర్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ లిటర్ అది ఏ విధంగా కంట్రోల్ చేయాలి దాని గురించి కూడా యాక్టివిటీ చేయడం జరుగుతాయి. అవేర్నెస్ ఆన్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్ దాని గురించి కూడా మళ్ళీ అవేర్నెస్ చేయడం జరుగుతాయి. దీంతో పాటు మళ్ళీ 5th జూన్ చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ పర్యావరణం ఎడ్యుకేషన్ పైన రన్ కానీ మ్యారథాన్ కానీ తర్వాత బర్డ్ వాక్స్ మీకు తెలుసు మావలా లేక్లో ఎన్నో వెరైటీ స్పీసీస్ ఉంటాయి, మైగ్రేటరీ బర్డ్స్ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి అటువంటి బర్డ్ వాక్స్ కానీ కూడా చేయడం జరుగుతాయి. దీంతో పాటు మళ్ళీ మధ్యలో మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కృష్ణ సార్ ఆధ్వర్యంలో కూడా డిఎఫ్ఓ గారు ఇన్వైట్ చేసి మరి వారికి ఏమైనా ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్స్ మనకి నగర్ వన్ యోజన ప్రోగ్రామ్ కూడా ఉన్నాయి, అటువంటి కూడా మనం ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్స్ కూడా చేయడానికి ఆస్కారం కూడా ఉంటాయి. తర్వాత మనం ఒక్కరోజు పెద్ద ఎత్తున అన్ని జిల్లా అధికారులు మరి ప్లాంటేషన్ యాక్టివిటీ కూడా టేకప్ చేయాల్సిన ఉంటాయి మన మహోత్సవం సందర్భంగా. సో దాంట్లో బేసికల్గా డిపిఓ గారు కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా స్కూల్స్ కాలేజెస్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ डिपार्टमेंट से ऑल डिपार्टमेंट्स। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने अहदेदारों को हिदायत दी कि अवामी शिकायती दरबार प्रोग्राम में मौसूल होने वाली शिकायतों को तरजीह बुनियादों पर जल्द अज जल्द हल किया जाए। पीर के रोज़ आदिलाबाद कलेक्ट्रेट में मुनक़िद अवामी शिकायती दरबार प्रोग्राम में इन्होंने शिरकत करते हुए आवाम से दरख्वास्तें और शिकायत वसूल की। इस मौके पर ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि अवामी मसाइल के फौरी और मौसर हल के लिए मुख्तलिफ़ महकमों के अहदेदार बाहमी तालमेल और अहम आहंगी के साथ काम करें ताकि शिकायत कुनिंदगान को बर वक्त इंसाफ फराहम किया जा सके। ఇన్స్పెక్షన్ చేసి పట్టుకుంటే రిజిస్టర్లో రాయండి, రాష్ట్ర ఉన్నతాధికారులు పోయినప్పుడు చూస్తాం. आदिलाबाद कांग्रेस असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि वो गरीब आवाम की खिदमत के मकसद से सियासत में आए हैं। पीर के रोज़ अपने कैंप ऑफिस में मुनक़िद तकरीब शमूलियत से खिताब करते हुए इन्होंने कहा कि 18वें वार्ड के रणदीव नगर और 19 वार्ड के इंदिरा नगर में से बड़ी तादाद में मुकामी अफराद कांग्रेस में शामिल हुए हैं। इस मौके पर इन्होंने कारकुनों को पार्टी का खंडवा पहनाकर इस्तकबाल किया। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि वह आवाम के लिए काम करने और हर वक्त आवाम के दरमियान रहने पर यकीन रखते हैं। इन्होंने दावा किया कि गुज़िश्ता इंतखाबात में कम फ़र्क से शिकस्त के बावजूद वो अवामी खिदमत जारी रखे हुए हैं। इन्होंने मुकामी रुकन असम्बली पर तनक़ीद करते हुए कहा कि अवामी मसाइल के हल के लिए खातिर खा इक़दाम नहीं किए गए। इन्होंने कहा कि कांग्रेस हुकूमत इंदिरा मकानात समेत मुख्तलिफ़ फलाही स्कीमों के ज़रिए गरीबों की मदद कर रही है और आवाम से आइंदा इंतखाबात में कांग्रेस की हिमायत की अपील की। భారతీయ హిందువులు మంగళాలు వసతి గారు అవస్కర్ దేవరకొండ అదేవిధంగా పుల్లూరి రాజన్న గారు గజ్జుల పుచ్చన అల్లయ్య గారు
ఆశీస్ గారు దయాసాగర్ మరి శుభ సందర్భంలో వాళ్ళ కానీ చాలా అమూల్యమైన సందేశం ప్రేమ అభిమానం. నేను ఏదైనా ఏ పని డూప్లికేట్ పని చేయను, నేను ఏదైనా మంచి ఒరిజినల్ పనే చేస్తా. అంత ఈజీగా ఏ పనిని కూడా చాలా ఆలోచించి చేస్తా తప్పకుండా. ఇయ్యాల కూడా భోంచేసిపోండి. మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీ చుట్టం, మీ కంది సీనన్న, మీ కంది శ్రీనివాసరెడ్డి చుట్టం, మీ చుట్టం ఈడు ఉన్నాడు, మీ బంధువు ఈడు ఉన్నాడని అనుకోండి. కష్టం వచ్చినా ఏ పని ఉన్నా రండి. ఇది మీ ఆఫీస్ అనుకోండి. నేను మీ మనిషిని. నేను గరీబులకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిన తప్ప నేను పైసలు సంపాదించుకున్నందుకు రాజకీయాలకు రాలేదు. మీ అందరికీ తెలుసు. నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాలు అమెరికాలోనే చదువుకున్నా. నేను ఆదిలాబాద్ నా పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా సేవ చేయాలని అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్మించినాం. ఎంతో కష్టపడి కంపెనీని నిర్మించి ఈరోజు మా ఆదిలాబాద్లో గరీబోళ్ళు ఎక్కువ ఉన్నారు. అందరూ పొద్దుగాల చేస్తే కైకిలు వేసుకొని బతికేటోళ్ళు అనేక మంది కిరాయిన్లలో ఉంటున్నారు. అనేక మంది కష్టాలలో ఉన్నారన్నటువంటి మీ బాధను చూడలేక నేను రాజకీయాల్లోకి వచ్చిన. నాకు మీరు కూడా ఏం అన్యాయం చేయలేదు. మనం చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయినాం. మీ ప్రేమతోని నేనేం బాధపడలేదు. తక్కువ మెజారిటీతో ఓడిపోయినాం. నాకేం తొందర లేదు. నేను డబ్బు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు. మీరు ఎప్పుడు గెలిస్తే అప్పుడే నేను కుర్చీలో కూర్చుంటా, మీకు పని చేసి పెడతా. కానీ గెలిచినా ఓడినా మీ సేవలనే ఉంటా, పేదల పక్షాన కొట్లాడుతా, పేద ప్రజలకి గరీబోళ్ళకు నిరంతరం మీ మనిషిలాగా ఉంటా, మీ బిడ్డలాగా పనిచేస్తా, మీ తమ్ముళ్ళలాగా, మీ బిడ్డలాగా, చిన్న కొడుకులాగా నేను పనిచేస్తా. గరీబోళ్ళు అంటే నాకు ప్రేమ. గరీబోళ్ళ పక్షాన కొట్లాడడం అంటే నాకు ఇష్టం. మీ ఆ రోజు జోగురామన్న గారు అనేక రంగాలలో చేసినటువంటి అవినీతిని ప్రశ్నించిన. ఈరోజు పాయల్ శంకర్ అనేటోడు 2.5 ఏళ్లలో 480 కోట్లు సంపాదించిండని ప్రజలందరూ అంటుంటే అన్ని కబ్జాలు చేస్తుండట. భూములు కబ్జాలు చేస్తుండట, ఇండ్లు కబ్జాలు చేస్తుండట, నోళ్ళు నాలాలు. ఇంత ప్రజలు ఓట్లేసిన ప్రజలకి మనం దాసోహం కావాలి. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత వల్లనే మనం గెలిచినామని తెలవాలా. కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే నిరంతరం అవినీతికి పాల్పడుతూ ప్రజల్ని ఏమీ పట్టించుకుంటలేడు ఈ పాయల్ శంకర్. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డగా కంది శ్రీనివాసరెడ్డిగా నేను అంటున్నా, మనం గెలిచిన తర్వాత నిజంగా ఒక పేద ప్రజల ప్రభుత్వం అంటే ఎట్లా ఉంటుందో మళ్ళీ మనం చూపిద్దాం. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. కానీ ఇక్కడ లోకల్గా మన ఎమ్మెల్యే, మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం వల్ల పాయల్ శంకర్ అనేటోడు ఆడింది ఆట, పాడింది పాట నడుస్తుంది. నిరంతరం అవినీతి, నిరంతరం ఆయన కుటుంబ సభ్యులు భయంకరంగా దోచుకుంటున్నారు ఆదిలాబాద్ని పడి.
ఇండ్లు కబ్జాలు చేస్తున్నాడు పాయల్ శంకర్, రోడ్లు కబ్జాలు, నాలాలు కబ్జాలు. మీ అందరికీ నేనేం చెప్తున్నా అంటే, పేద ప్రజలు గరీబోళ్ళు నేను మీకు ఉన్నా, నేను గరీబోళ్ళ కోసం పనిచేయడానికి మీకోసం ఉన్నా, గరీబోళ్ళ కోసం కొట్లాడుతందుకు మీ కంది శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, నేను ఉన్నా, నేను మీ మాట వింటా, మీరు చెప్పిన పని నేను చేస్తా. నాకు ఎమ్మెల్యే కుర్చీ ఇప్పుడేం అవసరం లేదు, మీరు గెలిపించినప్పుడే తీసుకుంటా. కానీ మీ పక్షాన అవినీతి జరిగినా, అన్యాయం జరిగినా, ఎక్కడ గరీబోళ్ళకు అన్యాయం జరిగినా ఆదిలాబాద్లో, అక్కడ మీ బిడ్డ కంది సీనన్న ఉంటాడు, మీకోసం పనిచేస్తాడు, మీ తలలో నాలుకలాగా ఉంటాడు, మీ చిన్న కొడుకులాగా పనిచేస్తాడు. ఎక్కడ కూడా గరీబోళ్ళ పక్షాన కొట్లాడడమే నా పని. మీ అందరూ ఒకటే, ఇంత ఎండల నిగ్గటి ఎండల మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి మా బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డిని మరొక్కసారి చూసిపోదాం, మా బిడ్డ ఎట్లున్నాడని. నేనేం మారలే, మీ పేదల పక్షాన కొట్లాడతందుకు ఎప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. మంచి రోజులు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి రోజులు వస్తాయి. గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చడానికి రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడుతున్నారు. సన్న బియ్యం తీసుకొచ్చిన మహిళలందరికీ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే బస్సులలో ఫ్రీ ప్రయాణం వచ్చింది, అవునా కాదు? అంతకుముందు మీకు ఎక్కడికి పోయినా కూడా మహిళలకు అసలు సీట్లే దొరకకపోతుండే, ఇప్పుడు మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే సన్న బియ్యం వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, ఆల్రెడీ కట్టినాం, ఇంకా కడతాం, ఇంకా కడతాం. మీరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటి, ఆడబిడ్డలు ప్రభుత్వం ఇది, మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకునేటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక బుక్కెడు బువ్వ పెట్టేటువంటి పార్టీ ప్రభుత్వం. ఉద్యోగాల్ని ఎలా సృష్టించాలా, ఇక్కడ హమాలోళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కరించాలా, మనం గెలిచిన తర్వాత వీటన్నిటినీ కూడా ఈ సమస్యల్ని ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వద్దాం. మీరెవరు అధైర్యపడవద్దు. యువకులకు కానీ, ఉత్సాహవంతులు యువకులకి, గరీబోళ్ళకి అన్ని రంగాలల్లో మేలు చేసేటువంటి పనుల్ని మనం చేద్దాం. మీ కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళై లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్న ఓట్లు తీసేయాలని బీజేపీ వాళ్ళు చూస్తారు. మీరు కొంచెం గట్టిగా ఉండుండ్రి, గట్టిగా కొట్లాడుండ్రి. వార్డులలో కూడా ఎమ్మెల్యే వస్తే ప్రశ్నించుండ్రి, నువ్వు మాకేం చేసినావని గల్లాబట్టి అడుగుండ్రి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ గెలిపించి 2.5 ఏళ్ళైంది, CCI ఫ్యాక్టరీని తెరిపిస్తా అన్నావు, ఏమైంది CCI ఫ్యాక్టరీని తెరిపించడని అడుగుండ్రి. CCI ఫ్యాక్టరీని తెరిపిస్తే, CCI కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ, ఆ CCI ఫ్యాక్టరీని తెరిపిస్తే 5,000 మందికి ఉద్యోగాలు వస్తుండే. గెలిచి 2.5 ఏళ్ళైంది, తింటుండు పోయి పంటుండు, నీడల పోయి పంటుండు తప్ప ప్రజలకి మేలు చేసింది ఏమీ లేదు. CCI గురించి అడిగితే పారిపోతాడు, తోక ముడిచి పారిపోతాడు పాయల్ శంకర్. మీరు అందరు అడుగుండ్రి, ఏం చేసినావు మా గరీబోళ్ళ కోసం ఈ 2.5 ఏళ్ళల్లో? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు పట్టుకొచ్చినావు? పాత ఇనుప సామాన్లు అమ్మేసినట్టు CCIని తుక్కు కింద అమ్మేస్తున్నాడు. 5,000 మందికి ఉద్యోగాలు రావాల్సినటువంటి సంస్థ. మనం ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇద్దరిని పువ్వు గుర్తుల్ని గెలిపించినాం, బీజేపీని గెలిపించినాం. ఇద్దరు మనకు కత్తి పట్టి వెనక నుంచి ఒడిచినారు ఇద్దరు. మీరు ఆలోచన చేయండి. మీ ప్రాంతంలో అభివృద్ధి కలగాలంటే మన కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మనం ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా మళ్ళొక్కసారి, మీ ప్రేమ తప్ప నాకేమీ వద్దు. నాకు డబ్బులు దేవుడు ఆనందం ఇచ్చిండు, నాకు గరీబోళ్ళ ప్రేమ తప్ప నాకు ఇంకోటి అవసరం లేదు. నాకు నా బిడ్డలకు మీ ఆశీర్వాదం పెడితే చాలు. కడుపు నిండా తిని కండ్ల నిండా ఆశీర్వాదం పెడితే మీ బిడ్డ నాకు చాలు, నాకు ఏం అక్కర్లేదు. कांग्रेस पार्टी रुकन कानून साज काउंसिल पिंगली श्रीपाल ने कहा कि सरकारी स्कूलों में खुशगवार तालीमी माहौल के साथ साथ मियारी तालीम फराहम की जा रही है। पीर के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर में वाक़ PRTUTS संगम भवन में मुनक़िद एक तकरीब में रुकन कानून साज काउंसिल पिंगली श्रीपाल ने बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए हाल ही में 10वीं जमात के नताइज में नुमायाँ कामयाबी हासिल करने वाले सरकारी स्कूलों के तलबा की सालपोशी और एजाज़ात के साथ हौसला अफजाई की और इन्हें मुबारकबाद पेश की। इस मौके पर पिंगली श्रीपाल ने कहा कि रियासती हुकूमत सरकारी स्कूलों को मज़ीद मजबूत बनाने और तालीमी मियार को बेहतर बनाने के लिए
मुख्तलिफ़ इक़दामात कर रही है। इन्होंने वालिदीन और तलबा से अपील की कि वो सरकारी तालीम इदारों में दाखिला लेकर दस्तियाब सहूलियात और मियारी तालीम से इस्तिफ़ादा हासिल करें। గౌరవ ఎమ్మెల్సీ ప్రసంగం తర్వాత వరుస క్రమంలో వీరికి సన్మాన దృష్టంగా భావిస్తున్నాం. మనతో పాటు మన పిల్లలు కూడా జిల్లాలో రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎస్సి పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మరి మీరు ఇప్పుడు 10వ తరగతి ఫలితాలలో విజేతలుగా నిలిచి ఇవాళ జిల్లా స్థాయిలో ఈ అవార్డు తీసుకోబోతున్నారు. భవిష్యత్తులో మరి మీరు క్రమశిక్షణతో కష్టపడి చదివి మరి వాళ్ళ జీవితంలో ఉన్నత విద్యను అభ్యసించి ఈ సమాజానికి, ఈ జిల్లాకు, మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. మరి మీరంతా కూడా నిజంగా కూడా మరి మీ పిల్లల్ని మరి ప్రభుత్వ పాఠశాలలో చదివించిన తల్లిదండ్రులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి తెలివైన నిర్ణయం తీసుకొని మీరు ఇవాళ ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేస్తున్నటువంటి ఈ పాఠశాలలో చదివించారని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులే రేపు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా విజేతలుగా నిలుస్తారనే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో మీరంతా కూడా మరి ఉన్నత విద్యను అభ్యసించి, అంతేకాకుండా మరి వాళ్ళ ఏదైతే చెడు ప్రభావాలు ఉన్నాయో ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, వాటికి మీరు దూరంగా ఉండాలి. మరి వాళ్ళ క్రమశిక్షణ అలవర్చుకోవాలి. విద్యలో మరి ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి तेलंगाना योम तासीस की तकरीबात को शानदार अंदाज में मनाने के लिए सरकारी मिशनरी ने तमाम इंतज़ामात मुकम्मल करने की कार्रवाई तेज़ कर दी है। आदिलाबाद कलेक्ट्रेट अहाते में परचम कुशाई की जगह और तकरीब के मुकाम पर सफाई सुथराई समेत मुख्तलिफ़ इंतज़ामात किए जा रहे हैं। अवामी नुमाइंदों, अहदेदारों और शहरियों को किसी किस्म की दुश्वारी पेश न आए, इसके लिए खुसूसी इक़दामात जारी हैं। बेला मंडल मुस्तकर में वाक़ वक्फ बोर्ड अराजी पर मुबैना गैर क़ानूनी लेआउट तैयार किए जाने के ख़िलाफ़ जामा मस्जिद के सदर शकील ख़ान ने कमेटी अरकान के हमरा मुकामी तहसीलदार को शिकायत पेश की। इन्होंने बताया कि सर्वे नंबर 45 और 46 की वक्फ अराजी से मुताल्लिक़ मुक़दमा गुज़िश्ता कई बरसों से हाई कोर्ट में ज़ेर समाअत है। शिकायत गुज़ारों ने मुतालबा किया कि बग़ैर मुकम्मल जाँच के दी गई नाला इजाज़त को फ़ौरी तौर पर मनसूख किया जाए। तहसीलदार ने मुस्बित रद्दअमल ज़ाहिर करते हुए कहा कि अगर मुतनाज़ा वक्फ अराजी के लिए इजाज़त दी गई है तो इसे मनसूख किया जाएगा। जामा मस्जिद कमेटी ने आवाम से अपील की कि मुतनाज़ा ज़मीन में प्लाट ख़रीदने से गुरेज करें।
ఇక్కడ 46 సర్వే నెంబరు 46 సర్వే నెంబర్ 45 ఇది వక్బోర్డ్ ల్యాండ్, ఆల్రెడీ వక్బోర్డ్ ల్యాండ్. నాకన్నా ముందు ఉన్న పార్టీ దీని మీద 2007లో కేసు స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఆ కేసును రెన్యువల్గా నేను నడుస్తున్నాను. ఈ సర్వే నెంబర్ 46లో ఈ సర్వే నెంబర్ 46లో నవాబుద్దీన్ అనే వ్యక్తి తన కుమారుడు జహీరుద్దీన్ పాండూరి అని అతనికి అమ్మిన ప్లాట్ని సర్వేర్ని తీసుకొచ్చి సర్వే చేసి ఏదో లేఅవుట్ వేస్తాము అని మాకు తెలిసింది. తెలిస్తే మేము బేలా రెవెన్యూ ఆఫీస్ సార్ దగ్గర వెళ్ళాము. ఈ పరిష్కారం మొత్తం సార్ని చెప్పాము. సార్ మాకు ఇది అవకాశ భూమి, ఇది వక్బోర్డ్ భూమి, ఇది ఆయన తన చేయరాదు అని మాకు కూడా సానుకూలంగా ప్రవర్తించిండు సార్. అది మొత్తం కోర్టు ప్రాసెస్ వచ్చేదాకా వాళ్ళు కూడా వెళ్ళొద్దు, మీరు కూడా వెళ్ళొద్దు, అది తర్వాత సంగతి ఏం డిసిజన్ అవుతుందని సార్ మాకు ఇది మేము చాలా రుణపడి ఉన్నాము. సార్ మాకు చాలా సానుభూతంగా చెప్పి మాకు ధన్యవాదాలు నచ్చ చెప్పింది. 46లో ఆయన ఒకవేళ కోర్టుకు తిరస్కరించి లేఅవుట్ వేసిన ఏడల మరి మేము కూడా సఫర్ అవుతాము, మళ్ళీ గొడవలు అవుతాయి. అందుకొరకు ప్రభుత్వంతో ఒకటే విజ్ఞప్తి ఉన్నది, కలెక్టర్ సార్ తోటి, ఎంఆర్ఓ సార్ తోటి ఒకటే మాకు విజ్ఞప్తి ఉన్నది. కోర్టు పరిష్కారము ఇప్పుడు సిలబస్ ఉంది కోర్టుని, ఆల్రెడీ మేము రివ్యూ పిటిషన్ వేసాము హైకోర్టుకు. 8 జూన్ వరకు కోర్టుకు సిలబస్ ఉంది. కోర్టు ఓపెన్ అయిన తర్వాత హాలిడేస్ ఉంది. కోర్టు ఓపెన్ అయిన తర్వాత మాకు ఏం పరిష్కారం వస్తుందో దానికి నచ్చ చెప్పి మళ్ళీ MCPIU जिला सेक्रेटरी कुंटाला रामन्ना ने मुतालबा किया कि आदिलाबाद में बरसों से किराए के मकानात में रहने वाले गरीब ख़ानदानों को रिहायशी प्लाट्स फ्राहम किए जाए। पीर के रोज़ कलेक्ट्रेट के सामने गरीब आवाम के साथ एहतजाज करते हुए इन्होंने कहा कि मुस्तहिक़ अफराद को अलाट शुदा अराज़ी पर इंदिरामा मकानात तामीर करके इनके अपने घरों का ख्वाब पूरा किया जाए। అరువులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు అరువులైన పేదలకు జిందాబాద్ జిందాబాద్ MCPIU జిందాబాద్ 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 MCPIU జిందాబాద్ అన్న ఇటేరా వచ్చేస్తాం. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులో నిరుపేదలు అనేక సంవత్సరాల నుంచి కిరాయిలు ఉంటా ఉన్నారు. ఒక పక్కన కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఉపాధి లేదు. మరి కిరాయిలు కట్టలేక పరిస్థితిలో రూములు ఖాళీ చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అలాగని మేము ఈ రోజున MCPI పార్టీ ఆధ్వర్యం కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అరువులైన నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో అక్కడ భూమిని కేటాయించి నిరుపేదలైనటువంటి వారికి అక్కడ స్థలాలను కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని ఉన్నత స్థాయి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కిరాయిలు కట్టాలనుకుంటే ఇలా పనులు లేకపోవడం వల్ల ఖాళీ చేయమని చెప్పి అంటున్నారు. రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కావున ఉన్నత స్థాయి అధికారులు స్పందించి వారికి స్థలాలు ప్రభుత్వ స్థలం భూములను కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసము ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు కూడా MCPI పార్టీ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. जिला फॉरेस्ट ऑफिसर सुशांत सिंह देव ने कहा कि जंगलाती इलाकों का तहफ़्फ़ुज़ हर फर्द की ज़िम्मेदारी है। निर्मल ज़िले के सारंगपुर मंडल के चिंचोली भी गांव के करीब कंडी रामन्ना अर्बन पार्क में प्रजा पालना प्रगति प्रणाली का प्रोग्राम के तहत फ़ोटो नुमाइश और शजरकारी मुहिम का इनेकाद किया गया। इन्होंने कहा कि इस साल ज़िला निर्मल में दर्ज हरारत 48 डिग्री सेंटीग्रेड तक पहुंच गया है और इस सूरत हाल में से निपटने के लिए शजरकारी को फ़रोग़ देना नागुज़ेर है। इन्होंने आवाम से अपील की कि हर शख्स अपने बच्चों के साथ एक और बुज़ुर्गों के साथ 2 पौधे लगाए ताकि हरियाली में इजाफ़ा हो और आने वाली नस्लों को बेहतर माहौल फ़राहम किया जा सके।
సార్ అందులో ఇది ఒకటి సార్ కానగ చెట్టు 24 hours ఆక్సిజన్ ప్రొడ్యూస్ రిలీజ్. ఎన్వైరన్మెంట్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఎండాకాలం చూస్తే వాట్ ఎవర్ ద బిగ్ టర్మ్స్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అది అర్థం అవుతుంది. సో టెంపరేచర్ నిర్మల్లో 48 డిగ్రీ పోయింది. సో మెయిన్ థింగ్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ ది ఫారెస్ట్. ఇఫ్ all of you request your karyakartas to put single tree or 2 trees each year, so it will be the better for the protection of the forest, and it is a future for our children. If you see your children, ippudu 48 ante in 3-4 years it will go to 50 ante we will not able to survive on this earth. So main thing it will be done, carbon sequestration, carbon whatever new techniques are coming, scientific techniques, all are failed. Only one thing can save you, Chekalu. Only forest can save you, only trees can save you. So whatever land you have, if one tree if you put one tree in a year, if you calculate 30 years 30 trees అవుతుంది. 30 trees అంటే మన population if you see 142 crores population. Per person 3 trees ante around 300 crore trees we can put in the 30 years, and whatever deforestation happened due to the population increase, that will be the can stop the global warming, we can stop the climate change. So main thing, if you put the trees, again there is a cycle. We all of you studied in the your 4th standard or 5th standard, whatever rain is happening, whatever climate change is happening, it is due to only one tree. So I request all of you to निर्मल शहर के बंगलपेट इलाके में बंदरों की बढ़ती हुई तादाद पर काबू पाने के लिए म्युनिसिपल हुक्काम की जानिब से शुरू की गई मुहिम दूसरे दिन भी कामयाबी से जारी रही। पहले दिन 65 बंदरों को पकड़ा गया, जबकि दूसरे दिन मज़ीद 58 बंदरों को महफूज तरीके से काबू में लिया गया। म्युनिसिपल वाइस चेयरमैन उप्पला गणेश चक्रवर्ती और म्युनिसिपल काउंसलर श्रीनिवास ने इस मुहिम में खुसूसी दिलचस्पी लेते हुए अहम किरदार अदा किया। 2 दिनों में मजमूई तौर पर 123 बंदरों को पकड़े जाने से बंगलपेट के मकीनों को काफ़ी राहत मिली। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। सुप्रीम कोर्ट के लिए 5 नए जजों की तकर्रुरी। सदर जमहूरिया हिंद द्रौपदी मुर्मू ने जारी किए अहकामात। माहौलियात का तहफ़्फ़ुज़ हम सब की समाजी ज़िम्मेदारी। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह की आवाम से अपील। अवामी खिदमत के लिए ही सियासत में आया हूँ। कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी की तकरीब शमूलियत से खिताब। दसवीं जमात में नुमाइयाँ कामयाबी हासिल करने वाले तलबा की सताइश। कांग्रेस MLC P श्रीपाल ने एवार्ड से नवाजा।
योम तासीस तेलंगाना की तकरीबात के लिए भरपूर इंतजामात। कलेक्ट्रेट अहाते में तैयारियां ज़ोरों शोर से जारी। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू ख़बरनामा।